బైపాస్ ఎవరు తమ్మందేవు? రాంబాబు ఎవరు? ఇంటి పేరు తెలియదు. ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్? ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్? బైపాస్కి తమ్మన్నారు. వెళ్దాం పద బైపాస్. ఎవరు కప్పు చెప్తున్నావో వాళ్ళని చూద్దాం. రాంబాబు అంటే ఎవరయ్యా? ఏం చేస్తుంటాడు? రాంబాబు అంటే అక్కడ నుంచి రాంబాబు అని అరుస్తావా? ఎలా అప్పు చెప్తావు? నీకు మంచి తెలిస్తేనే కదా అక్కడ ఆపుతావు. బైపాస్ బైపాస్లో ఎక్కడ ఎక్కడ ఆపమన్నారు? ఎప్పుడు చెప్తారు? ఎవరు చెప్తారు? రాంబాబు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి. నిన్నగాక మొన్నే కదా అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి ఇంత అడ్డగోలుగా ఎట్లా ఉన్నారు మీరు? ఈవిడ ఎక్కడ ఉంటది? ఆవిడ పేరు ఇక్కడే ఉన్నాడు. అదే నేను బండి లోడ్ ఎత్తుకున్నా కదా. బియ్యం బండి అన్న. బియ్యం బండి అన్నా. ఏడకు పోయి తిప్పుతావు ఇప్పుడు? మామూలు ఫోన్ చేస్తే బైపాస్ వెళ్దాం. పైన పిలిపించి అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. ఈ నెంబర్ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? కాదు కాదు ఆ నెంబర్ ఏంటో తీసుకోండి. రేపు పొద్దున్న స్టేషన్ లో ఏడబడి చెప్తాడు. ఫోన్ చేస్తే బైపాస్ వెళ్దాం. పైన పిలిపించి అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. ఈ నెంబర్ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? కాదు కాదు ఆ నెంబర్ ఏంటో తీసుకోండి. రేపు పొద్దున్న స్టేషన్ లో రాంబాబు బండారు రాంబాబు. అదే ఆ నెంబర్ అతను స్టేషన్ లో ఉండాలి రేపు మార్నింగ్. ఎవరు పేరు చెప్పట్లేదు. రాంబాబు ఎవరు? ఫోన్ నెంబర్ చెప్పు. నెంబర్ చెప్పు. రాంబాబు నెంబర్ చెప్పు. ఎవరి పేరుతో ఉంది? అయిపోయింది. పక్కలేండి మీరందరూ నుంచో. ఇతని దగ్గర నుంచి మొత్తం డీటెయిల్స్ తీసుకోండి. అసలు ఈ గుంటూరు వెస్ట్ లో ఎన్ని షాపుల నుంచి ఇలా ఎత్తారు? లేదా కొత్త వ్యక్తి ఏం కాదు, అన్ని అలవాటు ఉన్న వ్యక్తి అతను. కంపల్సరీగా మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకోవాలి. వెళ్ళిపో.